తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివపార్వతులు అర్ధనారీశ్వరులు, ఆదర్శ దంపతులు. వాక్కు నుండి అర్థాన్ని వేరుపరచలేం, చంద్రుడి నుండి వెన్నెలను విడదీయలేం, తేనె నుండి మాధుర్యాన్ని విభజించి చూపలేం. క్షీరన్యాయంగా ఏకాత్ములైన అర్ధనారీశ్వర తత్వమే పార్వతీ పరమేశ్వరం. భరత భూమిలో శివాలయాలు లెక్కకు మిక్కిలిగా నెలకొని ఉన్నాయి. అలాంటి శివాలయాలలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ ప్రాంతంలోని పాత ఊరులో నిర్మితమైన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. సర్వం శివమయం జగత్ అనేది శివపురాణోక్తి. ఎవరి వల్ల ప్రాణులు పుడుతున్నారో, ఎవరి వల్ల సకల సృష్టి కొనసాగుతోందో, ఎవరి వల్ల చరాచర జగత్తు నియమబద్ధంగా చర్య జరుగుతోందో, ఎవరి వల్ల ప్రకృతిలోని కొండలు, గుట్టలు, తరులు, గిరులు, ఝరులు, నదీనదాలు, లోయలు, వాగులు, వంకలు ఇలా ప్రాకృతిక హంగులన్నీ ఏర్పడ్డాయో అతణ్ణే భవుడు అంటారు. సమస్తాన్ని సృష్టించేవాడు, సర్వత్రా సర్వదా ఉండే ఈశ్వరుడే భవుడు. ముజ్జగాలకు భవుడే ప్రభువని అథర్వణ వేదం చెప్పింది. భవో దివో భవ ఈశే పృథివ్యా ఆపప్రవుర్వంతరిక్షం అని వేదం ఘోషిస్తోంది. అలాంటి ప్రకృతి స్వరూపుడైన పరమేశ్వరుడు ప్రకృతిలో మమేకమై ప్రకృతిలో ప్రకృతిగా ఆకృతి దాలుస్తాడు. అందుకే ఈశ్వరుని సన్నిధానాలన్నీ కొండకోనల్లో, పర్వత శిఖరాగ్రాలపై, నదీనదాల చెంత, కీకారణ్యంలో స్వయం వ్యక్తమై కొలువుదీరి ఉంటాయి. ఆ కోవలోనిదే ప్రాకృతిక సౌందర్య నిలయం, విలక్షణ ఈశ్వరధామం. గోదావరి నదీ జలాలతో సుసంపన్నమవుతున్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని పాత ఊరులో నిర్మితమై ఉంది. అంటే ఉపవాస తపోదీక్ష, మా అంటే వద్దు అని అర్థం. పార్వతీదేవి పరమేశ్వరుని కోసం కఠోర తపోదీక్షను స్వీకరిస్తుంది. వాత్సల్య హృదయులైన పార్వతి తల్లిదండ్రులు వద్దని వారించినందునే ఆమె ఉమ అయ్యిందని ఐతిహ్యం. పర్ణాలను అంటే ఆకులను మాత్రమే తింటూ తపస్సు చేసిన శివుడి సాక్షాత్కారం లభించనందువల్ల పర్ణాభక్షణ కూడా మాని అపర్ణ అయి శివుని హృదయాన్ని గెలుచుకొని ఆశయ సిద్ధిని పొందింది. అంతటి ప్రేమమయులైన జగత్పితరులు ఈ ఆది దంపతులు. వారిరువురు ఉమా సిద్ధేశ్వరులుగా వెలిసిన గర్భాలయ దర్శనం చేసుకొని పునీతులమవుదాం. గర్భాలయంలోని శివదేవుడు కవచరహిత లింగాకృతిలో పుష్పమాలాలంకృతంగా, చందన బిందు త్రిపుండ్ర సహితంగా చక్షురుత్సవాన్ని, భక్తులకు నయనోత్సవాన్ని కలిగిస్తారు. శివలింగానికి త్రినేత్రం విచ్చుకున్నట్లున్న లోహపు తొడుగును అలంకరించగానే ఒక వినూత్న శోభ
ఏర్పడుతుంది. లింగపు తొడుగు మీద ఏర్పరిచిన గళ్ళు ప్రతీదీ ఒక శివలింగ భావనతో, కోటిలింగాలు ఏకరూపం ధరించినట్లు చతురస్రాకారపు పానవట్టం మీద సిద్ధేశ్వరుడు దర్శనమిస్తాడు. అభిషేక ప్రియుడైన శివుడి లింగం పైభాగాన ఆకాశజల కలశం జలబిందు సందోహంతో అభిషేకిస్తూ కానవస్తుంది. వివిధ పుష్పమాలాలంకృతుడైన స్వామివారిని దర్శించుకున్న భక్తులు శివాయ గౌరీ వదనాబ్ద భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ తస్మై శిఖరాయ నమః శివాయ అంటూ భక్తి శ్రద్ధలతో కైమోడ్పులర్పిస్తారు. అనంతరం స్వామివారికిచ్చిన హారతులను కళ్లకద్దుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఈ సిద్ధేశ్వరుని ధ్యానించినా, దర్శించినా, అర్చించినా ఇహలోక పరలోక సౌఖ్యాలు సిద్ధిస్తాయని వాయుపురాణంలో పేర్కొనబడి ఉంది. ఈ లింగరూప శివుడికున్న అభిషేక ప్రియత్వాన్ని గుర్తించిన గంగాదేవి ఈ ఆలయం ప్రక్కనే గోస్తనీ నదీ రూపంలో ప్రవహిస్తోంది. వాయుపురాణంలో గోస్తనీ నదీ ప్రకరణంలో సిద్ధేశ్వర స్వామి మహత్యం కూడా విశదీకరింపబడి ఉంది. తరతరాలుగా జరుగుతూ వస్తున్న విగ్రహ పునఃప్రతిష్టల్లో భాగంగానే సుమారు 150 సంవత్సరాలకు పూర్వం ప్రతిష్ఠించిన ఉమా సిద్ధేశ్వర స్వామి ఆలయంలోని ఉమాదేవి విగ్రహం శిథిలావస్థకు చేరుకోగా 60 సంవత్సరాల క్రితం ఉమాదేవి అంశే అయిన నాగమాంబను ప్రతిష్ఠించారు. అందుకే నాగమాంబ సమేత ఉమా సిద్ధేశ్వర స్వామి ఆలయంగా ఇది ప్రసిద్ధి. నాగచయనులు అనే వేద పండితుడి ద్వారా ప్రతిష్ఠింపబడిన ఉమాదేవి అంశావతారానికి ఆయన పేరు మీదుగా నాగమాంబ అని నామకరణం జరిగింది. ఈ ఆలయం ప్రక్కనే వినాయక స్వామి ప్రతిష్ఠితుడై విభూది చూర్ణాభిషిక్తుడుగా కానవస్తాడు. నాగమాంబ సమేత ఉమా సిద్ధేశ్వర స్వామి ఆలయంగా ఇది ప్రసిద్ధి నొందింది. ఈ ఆలయంలో నవగ్రహ మంటపం నెలకొని ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే ప్రవహిస్తున్న నది గోస్తని. ఈ నదీ తీరానే కపిల మహర్షి లాంటి సిద్ధులు చిరకాలం తపమాచరించి శివుని అనుగ్రహం మేరకు కైలాస పర్వతం నుంచి శివలింగాన్ని తెచ్చారని, వశిష్ఠుని ఆదేశం ప్రకారం మాఘ శుక్ల సప్తమి శుక్రవారం అశ్విని నక్షత్ర యుక్త వృషభ లగ్నంలో ఈ సిద్ధేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారని వాయు పురాణంలో పేర్కొన్నారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారంతో పాటు విశేష పర్వదినాలలో రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి శివరాత్రి రోజున మహన్యాసకపూర్వక రుద్రాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. భక్తులు ఏకకాలంలో శివపార్వతులను సందర్శించి అభిషేక పూజలు, కుంకుమార్చనలు జరపడం విశేషం. పార్వతీ పరమేశ్వరుల ముందే భిక్షాన్నపురాశికి ప్రతీకగా పోసిన అన్నపురాశికి హారతులెత్తుతారు. ఉమాసిద్ధేశ్వర స్వామి వార్ల ఆలయ సందర్శనాన్ని భక్తులు తమ జన్మజన్మల సుకృతంగా భావించి సంతృప్తితో తరలివెడతారు. తణుకు పట్టణంలోని ఈ నాగమాంబ సమేత సిద్ధేశ్వరాలయానికి సమీపానే సోమేశ్వర స్వామివారి ఆలయం, పార్వతీదేవి మందిరం అలరారుతున్నాయి.
సిద్ధేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయంగా సోమేశ్వర స్వామి వారి ఆలయం అలరారుతోంది. లింగాకృతిలోని సోమేశ్వర స్వామికి సింహతలాటం అమరి ఉంది. ఈ లింగాకృతికి ముఖాకృతి సమకూడి పుష్పాలంకార శోభితంగా భాసిస్తోంది. పంచశీర్ష సర్పరాజు తన పడగలతో విశాల నేత్రుడైన శివుని సేవిస్తూ కనిపిస్తాడు. పార్వతీదేవి ఆలయంలో సింహతలాటస్థయైన అమ్మవారికి ఇరువైపులా 2 చిలుకలు వాలి మధుర మీనాక్షిని స్ఫురింపచేస్తాయి. విశాల నేత్రాలతో పట్టు వస్త్రధారణతో అమ్మవారు గజమాలాలంకృతయై భక్తుల్ని అనుగ్రహిస్తుంటుంది. అన్ని శివాలయాల్లోలాగే విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది. శివుడు ఒక్కడే. ఆయా ప్రదేశాలు, క్షేత్రాలను బట్టి, స్థల పురాణాలను బట్టి వివిధ నామాలతో ఆ పరమశివుని ఆలయాలు దేశమంతటా విస్తరించి భక్తులను తరింపజేస్తున్నాయి. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. తణుకు పట్టణ సిద్ధేశ్వరాలయం తదనుబంధంగా వెలిసిన సోమేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువుదీరిన శివమూర్తుల ఆశీరాక్షతలు మనందరిపైన చిరుజల్లులై కురవాలని ఆకాంక్షిస్తూ మళ్ళీ కలుసుకుందాం.